దేశంలోని ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయ సాధన కోసం ఆయనతో కలిసి పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విభిన్న పార్టీలకు చెందిన వారమైన రాష్ట్రం అద్భుతంగా ఉండాలన్నదే అంతిమ లక్ష్యమని తేల్చెప్పారు. ఎన్నికల్లో వైకాపా వ్యతిరేక ఓట్లు చీల్చకపోవడం ద్వారా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామని గుర్తు చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తల్లికి పుట్టిన పిల్లలే ఒకలా ఉండరని, అలాంటిది 3 విభిన్నమైన పార్టీలకు చెందిన వారమైనా మనందరి ఆత్మ ఒక్కటేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందరి సమిష్టి కృషితోనే ఎన్నికల్లో గొప్ప విజయం సాధించామని ఆయన అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు షూటింగ్లకు రానని నిర్మాతలకు చెప్పారని తెలిపారు. వ్యక్తిగతంగా ఎదిగిపోవాలనే స్వార్థం తనకు లేదన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన నుంచి ఆంధ్రప్రదేశ్ నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి, నా కోరికల్లో రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా ఉన్నాం. తెలంగాణలో మనం దాదాపు 3వ వంతున్నాం అభివృద్ధిలో. సంతోషం, మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం. మనం పోటీ పడాలి, ఎదగాలి అంటే అనుభవం, పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైనది. తెలివితేటలు ఉండొచ్చు, అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి, అందరినీ ఆకట్టుకోగలిగి, అందరినీ ఒక దారిని పెట్టగలిగి, కొంత మెత్తదనంతో మందలిస్తూ, కొన్నిసార్లు గట్టిగా చెప్తూ, అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంది. పింఛన్ల పెంపు అనేది పరిపాలనలో కాకలు తీరిన చంద్రబాబుకే సాధ్యమైందని పవన్ అన్నారు. మంచి మనస్సు, చెయ్యాలన్న తపన ఉండొచ్చు కానీ అందుకు అనుభవం, ప్రతిభ లేనప్పుడు అసాధ్యమని తెలిపారు. బాధ్యత గల సీఎంగా వరదల్లో నడిచి దేశానికి ఆదర్శంగా నిలిచారంటూ చంద్రబాబును పవన్ ప్రశంసించారు. ఈ 100 రోజుల్లో 6,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం. నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే, కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి. 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకటే రోజున 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం, చేతికి డబ్బులు ఇవ్వడం, దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెలకు 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు అందుతున్నాయి. స్థానిక సంస్థలకి ఆయన 1,452 కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి, నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు. 1,452 కోట్ల రూపాయలు ఇచ్చి తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన. ఎప్పుడు చూసినా నాకు ఒకటి అనిపిస్తే, ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం, ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం. నాకు ఇదే తలంపు ఉంటుంది. 100 రోజుల్లో తన శాఖలో జరిగిన పనుల వివరాలను పవన్ వివరించారు. చంద్రబాబు కష్టపడ్డం చూసి తన వంతుగా 2 రాష్ట్రాలకు 6 కోట్ల విరాళమిచ్చారన్న పవన్, ₹1 కోటి ప్రకటించిన నేత విరాళం ఎక్కడ ఉందో ఈ రోజుకి తెలియదన్నారు. మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం, కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని. ఆయన నడిచి చూపిస్తున్నారు. బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు. ఆయన ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండె చెమర్చింది. మీరు ఆ రోజు ఇచ్చింది, వరదలు ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం, మీరు చాలా చాలా వరదలు ఉన్న ప్రజలే కాదు సార్, మీరు ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి, మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా ఇన్స్పైర్స్. మీకు మాటలు పట్టడం కొత్త కాదు, కానీ మీరు చేసే మంచి పనుల్ని, మీరు చేసే ఈ కష్టాన్ని మేమందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం. సో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 వేరుగా కనిపించచ్చేమో కానీ వాళ్ళ గుండె లోపల మోగేది ఒకటే గుండె చప్పుడు.